హాయ్ రా. చెప్పు మామ. ఎట్లున్నావురా? మంచిగా ఉన్నా మామ. ఎట్లుంది ప్రిపరేషన్? ప్రిపరేషన్ బాగా జరుగుతుంది మామ. ఈ ఇయర్ జాబ్ కొట్టేస్తావా? ఈ ఇయర్ పక్కా కొట్టేస్తా మామ. మామ మళ్ళీ చేస్తావు. ఎందుకు బ్రో నవ్వుతున్నారు? ఏంటి ఇయర్ జాబ్ కొట్టేస్తావా? జస్ట్ మిస్ అయిపోయింది. ఫస్ట్ 3 టైం నుంచి 1 మార్కుతో మిస్ అయింది తమ్ముడు. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అన్ని పోస్టులు రాసిన ఉన్నా. 10 మార్కులు 5 మార్కులు లేదా 2 మార్కులతో పోతుంది. అవునా అన్న? అవునా తమ్ముడు? ఇంతకీ నీకు ఏ కష్టం తమ్ముడు? మిస్ అన్న. అయితే నీకు వచ్చినట్టే తమ్ముడు. మనము ఎంత కష్టపడి ఏ లాభం రా. ఆయన రాశాడు కదా ఓ గొప్ప రాజ్యాంగం, రిజర్వేషన్ పెట్టి మనకు ఉపాధి లేకుండా చేశాడు కదరా. కులాన్ని బట్టి రిజర్వేషన్ కాకుండా లో క్లాసు, అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్ పెట్టి ఉంటే బాగుండేది. అవునరా, ఎందుకు రాశాడో ఏమో. మనలా కష్టపడే వారికి రాకుండా అంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి జాబ్ లేడు. మన జీవితాన్ని నాశనం చేశాడు కదరా. అవును అన్న, అయినా మనకి చాలా అన్యాయం చేశాడు అన్న. ఆపండ్రా. ఏంటి ఆయన మీకు అన్యాయం చేశాడా? మీ జీవితాలు నాశనం చేశాడా? అవును కదండి, మేము చెప్పింది నిజమే కదండి. అయితే మీకు ఒక కథ చెప్తా. ఆ కథ చెప్పాక మీరు ఏమంటారో చూద్దాం. మీకు నోటన్ యాపిల్ కథ తెలుసా? తెలుసు. దాన్ని నేను మీకు వేరేలా చెప్తా. ఒక ఊర్లో ఒక యాపిల్ చెట్టు ఉంది. ఆ యాపిల్ చెట్టుకి చాలా పళ్ళు కాస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ దాన్ని తెంపుకోనికి లేదు. ఎవరైతే డబ్బున్న కుటుంబాలు ఉన్నాయో, డబ్బున్న వర్గాలు ఉన్నాయో వాళ్ళే వాటిని తెంపుకోవాలి. ఎవరైతే లోయర్గా ఉన్నారో, డబ్బు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెంపుకోనికి లేదు. అప్పుడు ఏమైందంటే అక్కడున్న పెద్ద ఆయన ఒకడు వచ్చి ఒక తీర్పు చెప్పిండు. ఆ పెద్ద ఆయన ప్లేస్లో మీరుంటే ఏం తీర్పు చేస్తారు? ఎవరైతే తక్కువగా పొందుతున్నారో వారికి సగం తీసి పెడదాం, మిగతా వారికి సమానంగా పనిచేద్దాం. అదే కదా మరి మన అంబేద్కర్ గారు కూడా చేసింది. అలా వెనకబడిన వర్గాల వారికి అన్యాయం జరుగుతుంటే దాన్ని సమం చేయడానికే ఈ రిజర్వేషన్ సిస్టాన్ని ఆ మహానుభావుడు పెట్టింది. అంతేకాని వేరే దురుద్దేశం ఏమీ లేదు. అర్థమైందా? ఇప్పటికీ భారతదేశంలో కుల వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. దీన్ని నిర్మూలిస్తేనే మనకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. అప్పుడే మనం నిజమైన ఇండిపెండెన్స్ డేలు, రిపబ్లిక్ డేలు జరుపుకోవాలి. అంతేకాని మరి ఇతర సందర్భాల్లోని జరుపుకోకూడదు. మనం అందరం కలిసికట్టుగా కుల నిర్మూలనకై పోరాడుతాం. భలే చెప్పారు బ్రదర్. చాలా మంచి సందేశం. కులరహిత భారతదేశాన్ని నిర్మిద్దాం, నిజమైన స్వాతంత్ర్యాన్ని సాధిద్దాం.